సెక్షువల్ ప్యూరిటీ ఉండాలి. చూడండి 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఎందుకు ఉండాలి? ఎందుకంటే వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకు ప్రియమైన సోదరి సోదరులారా, భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం చాలా పవిత్రమైనది. అది పాపం కాదు. మరి ఏది పాపం? ఏది పాపం అంటే నీ భార్యతో కాక పరస్త్రీలతో అక్రమ సంబంధం కలిగి ఉండడం ఘోరమైన పాపం. నీ భర్తతో కాకుండా పరపురుషులతో అక్రమ సంబంధంలో ఉండడం ఘోరమైనటువంటి పాపం. ఎందుకు?